ಮನೆ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಮುಖಂಡರ ಒತ್ತಡದಿಂದ ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿರುವ ನೆಲವಂಕಿ ಪಿಡಿಒ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ನೆಲವಂಕಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಪಾತ ನೆಲವಂಕಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸ್ವಂತ ಸರ್ವೆ ನಂಬರ್ನಲ್ಲಿ ಮನೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಲು ಮುಂದಾಗಿರುವ ಲಕ್ಷ್ಮಣ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಸ್ವಂತ ಗ್ರಾಮದ ಮುಖಂಡರು, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಪಿಡಿಒ ಮತ್ತು ಗ್ರಾಮಸ್ಥರು ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಆರೋಪ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಪಾತ ನೆಲವಂಕಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸ್ವಂತ ಸರ್ವೆ ನಂಬರ್ನಲ್ಲಿ ಮನೆ ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು ಗ್ರಾಮದ ಕೆಲ ಮುಖಂಡರು ಹಾಗೂ ಪಿಡಿಒ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಲಕ್ಷ್ಮಣ್ ರೆಡ್ಡಿ ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಹಿರಿಯರು ದೇವಾಲಯಗಳಿಗೆ, ಜಮೀನುಗಳಿಗೆ ದಾನ ನೀಡಿದ್ದು, ಜಮೀನುಗಳಿಗೆ ಖಾತೆ ಮಾಡಲು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ನೀಡಿದ ಹಿನ್ನೆಲೆ ನಮಗೆ ವಿನಾಕಾರಣ ಗ್ರಾಮದ ಕೆಲ ವ್ಯಕ್ತಿಗಳು ನಾವು ಸ್ವಾಧೀನದಲ್ಲಿರುವ ಜಮೀನಿನಲ್ಲಿ ದನದ ಕೊಟ್ಟಿಗೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಲು ಮುಂದಾದಾಗ ವಿನಾಕಾರಣ ನಮಗೆ ತೊಂದರೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಲಕ್ಷ್ಮಣ್ ರೆಡ್ಡಿ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ತಾಲೂಕಿನ ನೆಲವಂಕಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಪಾತ ನೆಲವಂಕಿ ಗ್ರಾಮದ ಲಕ್ಷ್ಮಣ್ ರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ನಾವು ನೀಡಿರುವ ಅರ್ಜಿಯನ್ನ ಹಾಗೂ ರಸ್ತೆಗೆ ಅಡ್ಡಲಾಗಿ ಕೆಲ ವ್ಯಕ್ತಿಗಳು ಮನೆಗಳನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿರುವ ಕುರಿತು ನಮ್ಮ ಮಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ನೀಡಿದ್ರು. ಆದರೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಕ್ರಮವನ್ನ ಕೈಗೊಳ್ಳದೆ ವಿನಾಕಾರಣ ರಾಜಕಾರಣಿಗಳ ಪ್ರಭಾವದಿಂದ ಹಾಗೂ ಗ್ರಾಮದ ಕೆಲವು ವ್ಯಕ್ತಿಗಳ ಕುಮ್ಮಕ್ಕಿನಿಂದ ನಾವು ಸ್ವಾಧೀನದಲ್ಲಿರುವ ಖಾತೆ ನಂಬರ್ 143 ಪೂರ್ವ ಪಶ್ಚಿಮ 60 ಗಜ ಹಾಗೂ ಉತ್ತರ ದಕ್ಷಿಣ 20 ಗಜ ಇದ್ದು ಆ ಜಮೀನಿನಲ್ಲಿ ದನದ ಕೊಟ್ಟಿಗೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಲು ಹೋದ್ರೆ ವಿನಾಕಾರಣ ನೀವು ರಸ್ತೆಗೆ ಅಡ್ಡ ಕಟ್ಟಿದ್ದೀರಿ, ಚರಂಡಿ ಕಿತ್ತಿದ್ದೀರಿ ಅಂತ ನಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಿಗೆ ತೊಂದರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ದೇವಾಲಯಕ್ಕೆ ನಮ್ಮ ಹಿರಿಯರು ದಾನವಾಗಿ ನೀಡಿರುವ ಜಮೀನು ಖಾತೆ ಮಾಡಲು ಮನವಿ ಕೊಟ್ಟ ನಂತರ ಇಲ್ಲ ಸಲ್ಲದ ಆರೋಪಗಳು ಹಾಗೂ ನಮ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ಅಡ್ಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಯಾರಿಗೂ ತೊಂದರೆ ನೀಡ್ತಿಲ್ಲ ಅಂತ ತಮ್ಮ అళలన్న తోడ్కొండిದ್ದಾರೆ. జాగద్దు సార్ ఇది మా అప్పకాలం ఇంకా మేము ఈ జాగాలో ఉండాము. అప్పటి ఇంకా కాదు ఇది కట్టేకి నాకు అనుకూలం లేదు. ఇప్పుడు ఏదో షెడ్ వేసుకొని సీమ వాళ్ళకి ఏమో మేపుకుందాం అనుకుంటే వాళ్ళు మాతో ఊరోళ్ళు కట్టినిస్తాండ్లా. నేనే ఇది ఈ రోడ్డు ఆ రోడ్డు నేనే ఇచ్చిండేది మా జాగాలోనే. ఇప్పుడు నా ఉండే జాగా కూడా నేను వాళ్ళు కట్టినిస్తా ఉన్నా. ఏం తొందర చేస్తున్నారు? మీ జాగానే మీది కాదు అని చేస్తున్నారు. వాళ్ళు మాత్రం రోడ్లలో కట్టేసిన వాళ్ళకి ఎవరు ఊరోళ్ళు తొందరిస్తూ ఉన్నారు. నన్ను మాత్రమే చేస్తుంటారు. వాళ్ళు కొన్ని అక్రమ పనులు అవి ఇవి చేస్తూ దానికోసము నేను ఎలా ఇట్లు చేస్తూ ఉన్నారో మాకు ఇట్లు చేసిందంటే అయితే నీకు జాగానే లేకుండా చేస్తాము అని చదివించి బెదిరికే వేసి నన్ను సుమారు 2 లక్షల దాకా బేస్ చేయండారు. వచ్చేది ఏళ్ళు పెడితే ఎవరు పోలీసులు పిలిచేది, లేకపోతే ఇది పిలిచేది ఏమేమో చేసి తొందరలు ఇచ్చి నాకు భయపెట్టి తొందరిస్తూ ఉన్నారు. ఎన్నేళ్ళు ఇంకా స్వాధీనంలో ఉన్నారు మీరు? మేము మా అప్పకాలం ఇంకా ఉన్నాము. మాండ్లు ఉండే తీసేసినాము, తిప్ప ఎవరు మీకు తొందర చేస్తాండది? ఎవరు? శ్రీనివాసరెడ్డి, దాసప్ప, చంద్రు వీళ్ళు కనపడుస్తూ ఉన్నారు. ఏం ప్రాబ్లం? నీకు మా మాట మా ఇంటికి రాకుంటే నీకు జాగానే లేదు, నిన్ను ఇదే ఊర్లోనే లేదు, నా దగ్గరికి వచ్చి అడుక్కుంటే నేను ఇస్తాను, లేకుంటే నీకు లేని తొందరలు పెడతాను, నిన్ను అసలు జాగా పెట్టుకుండేస్తాము, వేరే వాళ్ళకి దానం ఇస్తాము, మా ఊరిగా పెట్టుకుంటాము అని బెదిరిస్తూ ఉన్నారు. మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పీడిఓ మేడం ఏం చెప్తారు? పీడిఓ మేడం వాళ్ళు ఎట్లా చెప్తే చెప్తుంది, డాక్టర్ చూపించేట్టే ఇస్తుంది, వాళ్ళు ఆడే దాచిపెట్టేట్టే పెడుతుంది. అది ఉండేది కూడా వీలేదు. కోర్టుకి ఏమో పోయినారు అంటారు, ఏమి ఇచ్చారు? కోర్టుకి ఏమో పోయినారు అంటారు కదా, అదేమి ఇచ్చారు? కోర్టు మేమా ఇంకా మాకు తొందరిస్తూ ఉన్నారు. మా జాగాలో మేము ఉన్నాము, అయినా కట్టినిస్తూ ఉండే, మీరు ఇంకేమైనా సహాయం చేయండి వాళ్ళు చెప్పడ్డా అని. కోర్టు ఆర్డర్ ఏమైంది? కోర్టు ఆర్డర్ ఇచ్చిండారు వాళ్ళు. ಯಾವ కోర్టు ఆర్డర్ మాకేం లెక్కే లేదు. ಯಾವ దీంట్లో కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లెక్కలే. కోర్టు ఆర్డర్ ఏమైంది? ఏమైంది? మీ జాగాలో మీరు ఉండండి.